హాయ్ హలో నేను మీ హరిబాబుని. ఈరోజు కార్యక్రమం ఆరోగ్యమే మహాభాగ్యముల కార్యక్రమంగా పరువు ప్రతిష్ట. పరువు అంటే ఏమిటి? ప్రతిష్ట అంటే ఏమిటి? పరువు అంటే ఎవరైనా మనకు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏమక్క బాగున్నావా అంటారు. ఏం బాగాలే, మా సంపాదన అంతంత మాత్రమే ఉంది, మాకు సరిపోవట్లేదు, మేము ఆర్థికంగా ఎదగలేదు, ఎప్పుడు ఎదుగుతామో ఏమో, ఇంటి నిండా మనుషులే అని మనం చెప్పుకోకూడదు. అత్తమామల గురించి కానీ, భార్య గురించి కానీ, భర్త గురించి కానీ మనం చెప్పుకోకూడదు. బయట వాళ్ళను చెడ్డగా చెప్పుకోకూడదు. మనం చెడ్డగా చెప్పుకోవడం వల్ల ఏమైపోతుందంటే మన గురించి వాళ్ళు ఓహో ఇట్లా కూడా చెప్తారా వీళ్ళు అనుకుంటారు. కాబట్టి మనము భర్త ఎంత మాత్రం సంపాదించినా కూడా మనం బయట చెప్పుకోకూడదు. అత్తమామలు మనకు అరిచినా ఏమన్నా అన్నా కూడా మనం మా అత్త ఇట్లా, మా మామ అట్లా, మనం అది చెప్పుకోవడం వల్ల మన పరువు మనమే తీసేసుకునే వాళ్ళం అవుతాం. మామూలుగా సహజంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ పని చేసుకోవాలా, ఈ పని చేసుకోవాలా, అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనము పెద్దవాళ్ళను గౌరవించుకోవాలి. అట్లా కాకుండా మనము మన ఇంట్లో విషయాలు మనం ఎప్పుడైతే బయట చెప్పుకుంటామో ఏమమ్మా బాగుండవా అంటేనే బాగున్నామని చెప్పాల్సింది పోయి మనం అసలు విషయం చెప్పేస్తాం అన్నమాట, దాచుకోకుండా. అప్పుడు వాళ్ళు అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్తారనమాట. అట్లా మన పరువు పోతుంది. ఇంకా ప్రతిష్ట అంటారా? ప్రతిష్ట రావాలంటే డబ్బు ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి డబ్బు అవసరం. కాబట్టి ఏదో ఒక మనం పని చేసుకుంటే ఆ డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఎట్లా వస్తుందంటే పొద్దున్నే లేచి మనం శుభ్రంగా స్నానం చేసుకొని ఉండాలి. అంటే మనం శుభ్రంగా ఉండేది కాదు మెయిన్ పాయింట్, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా తులసి చెట్టుకు పూజ చేసుకొని, ఏదో మన ఇంటి ముందర చెట్లు ఉంటాయి, అవి పూల చెట్లు ఉంటాయి కదా, పూల మొక్కలు, ఇంటి చెట్టుకేరము మనం ఉన్న పరిసరాలంతా బాగా క్లీన్గా శుభ్రం చేసుకొని తులసి చెట్టుకు దీపం పెట్టుకొని మనం పొద్దున్నట్లే వాకిలు తీసుకొనేసి చక్కగా ఇంటి ముందర ముగ్గేసి మనం బాగా ఉంటే కనుక సువాసన వెదజల్లే కదా మాదిరి ఉండాలి ఇల్లు. అటు పోయేవాళ్ళు కూడా అబ్బాయి ఏముందిరా ఇల్లు ఇంట్లో ఇంత గమగమ అంటుంది అన్నట్టుగా ఉంటే ఆ బయట తిరిగే లక్ష్మి కూడా మన ఇంట్లోకి వస్తుంది అనమాట. ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఉదయం 5 గంటల లోపల ఆ ఇంట్లోకి లక్ష్మి వస్తుంది. మేము ఎంత చేసినా అంతేలే, మాకు వచ్చేది అంతేలే అని మనం అట్లే ఉంటామనుకో ఇంకా అంత అభివృద్ధి రాకోకుండా అయిపోతాం. మనం ఎప్పుడైతే అభివృద్ధి రాకోకుండా మన గురించి మనం బయట చెప్తామో మనం పర్సన్ అయిపోతాము. కాబట్టి మన పరువు మనమే తీసుకునే వాళ్ళు అవుతాం. ప్రతిష్ఠ కోసము మనం ఇలాంటి పనులు చేసి అత్తమామలను బాగా చక్కగా చూసుకుంటే, తల్లిదండ్రులను చూసుకున్నట్టు గౌరవంగా చూసుకుంటే, భర్తను అట్లాగే ఇంట్లో ఉండే వృద్ధులు ఉంటారు కదా, ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం బాగా సేవ చేసుకొని, అది కూడా మనం కూడా సేవ మార్గంలో పోయి 10 మందికి మనం ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు చెడు చేయకోకుండా మన పని మనం చేసుకొని, ఒకవేళ డబ్బు ఉంటే కదా మనం 10 మందికి సహాయం చేసినాం అనుకో, అది బయట వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటారు, అయ్యో వాళ్ళకి దానం చేసిరి, వీళ్ళకి దానం చేసిరి, అప్పుడు అన్నం పెట్టిరి, ఇప్పుడు అన్నం పెట్టిరి, బాగా చూసుకో, వాళ్ళు ఎప్పుడు పోయినా ఇంటి దగ్గర పోయినా అన్నం పెట్టండి, వాళ్ళు పంపిరు అని మనం ఇలా చేసుకుంటా పోతే ఏమైపోతుందంటే ఆ నోట ఈ నోట జరిగి మన గౌరవం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. అట్లా ప్రతిష్ట పెరగాలంటే ఇట్లా చేసుకోవాలా, పరువు కోసం అట్లా చేసుకోవాలా, డబ్బు కోసం ఇట్లా చేసుకోవాలన్నమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మిగతాది మళ్ళీ చెప్తాను. ధన్యవాదాలు. నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా మంచి మంచి మాటలు చెప్తా. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి మిగతాది రేపు గురించి చెప్తా, పరువు ప్రతిష్ట గురించి రేపు చెప్తా.